రైట్కి ఈసారి మహానాడు గిన్నిస్ రికార్డు సాధించబోతోందని మంత్రి సవిత అన్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక మొదటి మహానాడు అరుదైన రికార్డు సృష్టించబోతుందని చెప్పారు. మహానాడు ద్వారా పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళ్లి బలపడుతుందని అంటున్న మంత్రి సవితతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. నుంచి పసుపు పండుగ జరుపుకునేది మహానాడు కార్యక్రమం ఈసారి వర్చువల్ గా నిర్వహించబోతున్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు మినిస్టర్ సవిత. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మహానాడు కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు పూర్తయినాయి, ఎలా ఉండబోతుంది? చాలా సంతోషంగా ఇష్టంగా చేసుకునే పండుగ ఏదంటే తెలుగు రాష్ట్ర ప్రజలు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరి మహానాడు కార్యక్రమమే. మరి ఈ హైబ్రిడ్ మోడల్ మహానాడు కూడా ఈరోజు క్లస్టర్ స్థాయి నుంచి మరి ఈరోజు జాతీయ స్థాయి వరకు ఈరోజు అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు కూడా బాగా ఘనంగా జరుగుతున్నాయి. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, మరి రవాణా సౌకర్యం లేకుండా అంటే కార్యకర్తలే అధినేత, అంటే గ్రామీణ స్థాయి నుంచి బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి నిరూపించుకున్నాం. మరి అందరం గతంలో చూసాం, మనం ఎన్నో మహానాడులు చూసాం, ఎన్నో పార్టీలు చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం కూడా కార్యకర్తలందరూ స్వాగతిస్తూ మరి ఎక్కడికక్కడ కార్యకర్తలు మరి పండగ జరుపుకుంటున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మన సెంటర్ ఆఫీస్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియదు. మేడం, లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ పండగ దట్టు గిన్నీస్ రికార్డ్ కూడా సాధించబోతుంది అంటున్నారు. దాని గురించి చెప్పండి. మా పార్టీ ఎప్పుడో గిన్నీస్ రికార్డ్ ఎక్కింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. 1,02,00,000 మంది ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా కార్యకర్త అధినేతగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత కార్యకర్తలకు, యువతకు, మహిళలకు ఒక భరోసా మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈసారి శ్రీశక్తి థీమ్తో చేస్తున్నారు. తీర్మానాలు ఎన్ని ఉండబోతున్నాయి, ఎంతమంది ప్రసంగించబోతున్నారు? రేపు మన్నాడు పండగ వాతావరణంలో తెలియజేస్తాం. సో చూసారు కదా, ఈసారి మహానాడు పండుగ వర్చువల్గా జరగబోతున్నా ప్రతి ఒక్క కార్యకర్తని ఒకే వేదికగా వర్చువల్గా తీసుకురాబోతున్నారు. చాలా అంగరంగ వైభవంగా జరగబోతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.